శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం సనాతన ధర్మంలో మన ఋషులు చెప్పినటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి రహస్యాలను తెలుసుకుందాం. ఇది అందరూ ఆచరించదగినటువంటి విషయాలే. ఇందులో ఎటువంటి ఔషధాల గురించి చెప్పలేదు, కానీ వీటిని ఆచరించడం ద్వారా ఔషధంతో పని లేకుండా మనం జీవించగలిగేటువంటి రహస్యాలను మన ఋషులు కొన్ని వేల ఏళ్ల నాడే చెప్పడం జరిగినవి. అవేమిటో మనం తెలుసుకుందాం. ఒక భవనం నిలబడడానికి మూల స్తంభాలు, పిల్లర్స్ ఎంత అవసరమో, మన ఆత్మ ఉద్ధరింపబడడానికి మన శరీరం కూడా అంత అవసరం. ఈ శరీరము అనేది లేకపోతే మనం ఈశ్వరుణ్ణి చేరుకోలేము. కాబట్టి ఈ భవనం రక్షించబడడానికి, ఇది ఆరోగ్యంగా ఉండడానికి, నిలబడడానికి 3 ముఖ్యమైనటువంటి పిల్లర్స్ ని, పునాదులను చెప్పినారు మన ఋషులైన వారు. అవి ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యము. ఈ 3 పాటించేవారు చెప్పబోయే విధంగా వారు జీవితంలో తమ యొక్క శరీరము అనారోగ్యానికి గాని ఔషధానికి గాని వాడవలసిన అవసరం లేకుండా తమ శాశ్వతమైనటువంటి ఈశ్వర స్థానాన్ని చేరుకుంటారని చెప్పినారు. మొట్టమొదటి ఆహారము. ఆయుర్వేదంలో ఆహారాన్ని గొప్ప ఔషధము అంటారండి. సరైన విధానంలో, సరైన సమయంలో సరైన ఆహారం తీసుకుంటే ఆ వ్యక్తి మందులు వాడవలసినటువంటి అవసరము లేదు. తప్పుడు ఆహారం తీసుకుంటే ఎన్ని ఔషధాలు తీసుకున్నా కూడా ప్రయోజనం లేదు అని కూడా చెప్పింది శాస్త్రం. మనం ఎంత తింటున్నాము అనేది ముఖ్యం కాదు. మన కడుపులో జఠరాగ్ని, వైశ్వానరాగ్ని, డైజెస్టివ్ ఫైర్ అంటారు కదా, దానిని అది ఎంతవరకు అరిగించుకోగలదు, మనం తినేటువంటి ఆహారాన్ని అది అరిగించుకోగలదా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని తినాలి. అరుగుదల సరిగ్గా లేకపోతే అమృతం తిన్నా కూడా విషం అయిపోతుందండి. ఇది అంటే టాక్సిన్స్ గా మారిపోతుంది. విషం అంటే టాక్సిన్స్. ప్రకృతికి అనుగుణంగా వాత, పిత్త, కఫ మన శరీరాన్ని తత్వాన్ని బట్టి, మన వయస్సును బట్టి, ఆ సమయాన్ని బట్టి, ఆ సీజన్ని బట్టి, మనం ఏ సీజన్లో ఉన్నాం. మనం ఇప్పుడు ఎండాకాలంలో ఉన్నాం. ఎండాకాలంలో కారాన్ని ఎక్కువగా తినకూడదు. ఆల్రెడీ బయట మంట ఉంది, మళ్ళీ మనం మంట తింటే ఎలా? అలా సీజన్ను బట్టి, సమయాన్ని, ఉదయం పూట ఉత్సాహాన్ని పెంచే ఆహారాలు తీసుకోవాలి, రాత్రిపూట నిద్ర తొందరగా వచ్చేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, శరీరం తొందరగా అరిగించుకోదగ్గటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఉప్పు, పులుపు, కారం, చేదు, వగరు, తీపి వంటి 6 రుచులను కూడా సమతుల్యంగా మన భోజనంలో ఉండేలా చూసుకోవాలి. ఆ యొక్క సమయానికి తగ్గట్టుగా. అప్పుడు మన శరీరంలో అన్ని ధాతువులకు సరైన పోషణ కలుగుతుంది. తద్వారా ఈ శరీరము అనేది రక్షింపబడుతుంది అని చెబుతూ ఉన్నారు. ఇలా తినడం ఒకటే కాదు, రెండవది నిద్ర. దీనినే స్వప్నము అంటారు. నిద్రను ఆయుర్వేదంలో భూతధాత్రి అంటారండి. అంటే ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే ఒడిలో పెట్టుకుని సేద తీరుస్తుందో, నిద్ర మనల్ని ఎలా కాపాడుతుందట. అమ్మ ఒడిలో పడుకుంటే మనకు ఎంత హాయిగా ఉంటుందండి. అంత హాయిగా ఉండాలట మనం నిద్రపోతే మన శరీరం అంతలాగా విశ్రాంతి తీసుకోవాలి. పగలు మనం చేసేటువంటి పనుల వల్ల మన టిష్యూస్, కణజాలము అనేది అరిగిపోతాయి, కొన్ని నశించిపోతాయి. మనకు తెలిసిందే కదా, సైన్స్ చెబుతుంది కదా, దీన్ని వేరే నాడు చెప్పినారు. కాబట్టి రాత్రి సరైన సమయంలో సరైన విధానంలో నిద్రపోవడం వల్ల శరీరం తనను తానే రిపేర్ చేసుకుంటుంది. ప్రత్యేకంగా వేరే రిపేరింగ్స్ ఏమీ అవసరం లేదంటే సరైన సమయం, ఒక ఎగ్జాక్ట్ టైం పెట్టుకోవాలి. మరీ 12, 11 ఆ టైం దాకా ఉండకుండా ఒక 10 గంటలకు నిద్రపోతే, ప్రతిరోజు అదే సమయానికి నిద్రపోయి మళ్ళీ సరైనటువంటి సమయానికి లేవాలి. 4 గంటలకు బ్రహ్మీ ముహూర్తం అని పెట్టినారు మన పెద్దలైన వారు. చక్కగా ఆ సమయానికి లేచామండి, అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. పూర్వకాలంలో అంటే 6 గంటలకు 7 గంటలకే పడుకునేవారు. సరే, మనం ఇప్పుడు పడుకోలేం కాబట్టి ఇప్పటి సమయానికి తగ్గట్టు కనీసం 10-10:30కు పడుకొని ఒక 5 గంటల కన్నా లేచేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఓజస్సు అంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా ఆరోగ్యం సెట్ అవుతుంది. అదే నిద్రలేమి, ఇష్టం వచ్చినప్పుడు పడుకోవడం, ఇష్టం వచ్చినప్పుడు లేవడం వలన, పగలు నిద్రపోవడం వలన శరీరంలో కఫవాత దోషాలు పెరిగిపోయి అనారోగ్యాలు పెరిగిపోతాయి అని చెబుతుంది ఆయుర్వేదం. నేను చెప్పటం లేదండి. 3వది అత్యంత ముఖ్యమైన విషయము బ్రహ్మచర్యము, శక్తి సంరక్షణము, ఎనర్జీ కన్జర్వేషన్ అంటూ ఉంది మన వేదము. బ్రహ్మచర్యము అంటే స్త్రీ పురుష కామం ఒకటే కాదండి. ఇంద్రియ నిగ్రహం, మన కంటిని, చెవుని, నాలుకను మొదలైనటువంటి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. దేని యందు కూడా అతిగా వాడకూడదు, అతిగా మాట్లాడకపోవద్దు. చెడు మాటలు మాట్లాడకూడదు, అతిగా వినకూడదు, చెడు మాటలు వినకూడదు, అతిగా
చూడకూడదు, చెడుని చూడకూడదు. ఈ విధంగా మంచిని చూస్తూ ఉంటే మనలో పాజిటివ్ హార్మోన్స్ పెరుగుతాయని ఇప్పుడు సైంటిస్టులు కూడా చెబుతున్నారు కదా, అది వేల ఏళ్ళ నాడే చెప్పినారు. తద్వారా మనలో శక్తి పెరుగుతుంది. పాజిటివిటీని మనం చూస్తూ వింటూ చదువుతూ ఉంటే మనలో శక్తి పెరుగుతుంది. నెగిటివిటీని చూస్తూ ఉంటే మనలో శక్తి తరిగిపోతుంది. కాబట్టి ఆ ఇంద్రియాలను మన అదుపులో పెట్టుకోవడం ద్వారా శక్తిని పెంచుకోవడమే బ్రహ్మచర్యము అంటున్నది. అంతేకాకుండా 7 ధాతువులలో 7వది శుక్రధాతువు అండి. అది అత్యంత శక్తివంతమైన ధాతువు. చాలా మంది నేటి కాలంలో దాన్ని వృధా చేస్తున్నారు. ఆ శుక్రధాతువును వృధా చేయకుండా సంరక్షించుకోవడం వలన శరీర దృఢత్వం పెరుగుతుంది, బుద్ధి వికాసం పెరుగుతుందండి. దానిని అధో ముఖం వైపు కాకుండా ఊర్ధ్వముఖం వైపు చలనం చేయించాలి. ఆ బుద్ధి పాదరసంలాగా పనిచేస్తుంది. ముఖంలో కాంతి పెరుగుతుంది, శారీరకంగా దృఢత్వం పెరుగుతుంది, తనను తాను క్యూర్ చేసుకునేటువంటి శక్తి శరీరానికి వస్తుంది. కాబట్టి ఈ మూడింటిని పాటిస్తే బలం, రోగాలను తట్టుకునే శక్తి వస్తుంది, శారీరక దారుఢ్యం వస్తుంది, చర్మం నెగనెగలాడుతుంది, ముఖంలో కాంతి వస్తుంది, కండరాలు ఎముకలు ఆరోగ్యంగా ఎదుగుతాయి, సంపూర్ణమైన ఆరోగ్యంతో దీర్ఘాయువుతో జీవిస్తారు అని చెబుతూ ఉన్నారు. దీనికోసం ఒక చక్కటి దినచర్యను ఏర్పాటు చేసుకోవాలని శాస్త్రం చెబుతూ ఉన్నది. రోజు బ్రహ్మీ ముహూర్తంలో లేవడము, పళ్ళు తోవుకోవడము, దంతధావనము, శరీరానికి నూనె రాసుకోవడం, అభ్యంగన స్నానము, ఒక వ్యాయామం. ఖచ్చితంగా మనిషి అయిన వాడు వ్యాయామం చేయాలి, స్నానం చేయాలి, సూర్యోదయాత్ పూర్వమే ఇవన్నీ కూడా చేసేయాలి, కాస్త ధ్యానం చేయాలి. ఉదయం నుంచి రాత్రి వరకు ఒక బయోలాజికల్ క్లాక్, ఒక సరైనటువంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకొని చలికాలంలో వేడినిచ్చే ఆహారాలను, ఎండాకాలంలో చలవ చేసే ఆహారాలను, ఇలా సంవత్సరంలో వచ్చే 6 ఋతువులకు అనుగుణంగా మన జీవనశైలిని మార్చుకోవడం వల్ల సీజన్ వ్యాధులు రావు, ఆరోగ్యము రక్షింపబడుతుంది అని చెబుతున్నారు. అంతేగా దీనితో పాటుగా కోపం, అసూయ, అత్యాశ లేకుండా ఉండడము, నిజం మాట్లాడడము, ఇతరులకు సాయం చేయడము, ప్రశాంతంగా ఉండడము అనేవి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యము. శారీరక ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యానికి ఇవి పాటించడం చాలా ముఖ్యం. కోపం వల్ల కొన్ని హార్మోన్స్ వస్తాయి, అసూయ వల్ల కొన్ని నెగిటివ్ హార్మోన్స్ వస్తాయి, అత్యాశ వల్ల మరికొన్ని నెగిటివ్ హార్మోన్స్ వస్తాయి. ఇవి కూడా మన శరీరాన్ని పాడు చేస్తాయండి, ఆయువును తగ్గిస్తాయి. కాబట్టి వీటన్నిటిని కూడా పాటిస్తూ ఆ విధంగా మన జీవన విధానాన్ని సరైనటువంటి క్రమంలో ప్లాన్ చేస్తే ప్రతి ఒక్కరూ కూడా 120 సంవత్సరాల పూర్ణ ఆయువుతో జీవించగలరు అని మన ఋషులు చెప్పినారు. మనము ఆ విధంగా బతకటం లేదు. స్వార్థంతో పెంచుకొని, విచ్చలవిడితనాన్ని పెంచుకొని మనము ఆయువును తగ్గించుకున్నాము. ఇప్పటికి కూడా ప్రకృతిని ధ్వంసం చేయడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నాం. కానీ ప్రకృతితో మమేకం అవ్వడమే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప జీవన విధానము అని ఒక ఆయుర్వేదము, వేద గ్రంథములు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా వాటిని పరిపాటించి మన జీవితాన్ని, మన దేశాన్ని, మన ధర్మాన్ని వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.